అందరికీ నమస్తేనండి. చాలా రోజుల తర్వాత మీతో నేను స్ట్రెయిట్‌గా ఒక వీడియో చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. సమ్ రీజన్స్ వల్ల నేను వీడియోస్‌తో రాలేకపోయాను. నన్ను క్షమించండి. అయితే ఈరోజు నేను ఇంటర్‌లింక్‌కి సంబంధించినటువంటి వీడియోనే ప్లాన్ చేశాను. ఎందుకు ప్లాన్ చేశానంటే, ఇక చివరి ఘట్టం దాకా వచ్చేసినాం. ఈ చివరి ఘట్టాలు పూర్తయినాయనుకోండి, మీకు, నాకు అందరికీ బెనిఫిట్ ఉంటదనమాట. అందుకనే ఈ వీడియో మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఇంటర్లింక్లో మొట్టమొదటి అప్డేట్ ఏంటి, ఈ మార్చ్లో ఏం తీసుకొస్తున్నారు అనే విషయాల్ని క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు రాబోయే ఒక వర్షన్ ఉందండి, దాని పేరు వచ్చేసి G4.0.5 అనమాట. ఓకే. ఈ వర్షన్లో ఇంటర్లింక్లో 3 ఫీచర్స్ని తీసుకొని వస్తున్నారు. ఎన్ని రోజులు ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇది అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు రాబోయే వర్షన్లో ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకు కనబడబోతుంది అనమాట. ఓకే. దానితో పాటు ఇంకా 2 ఫీచర్స్, కనెక్ట్ యువర్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది ఒక వర్షన్ అయితే, ఇంకోటి వచ్చేసి కనెక్ట్ యువర్ సోషల్ అని ఇంకొక ఫీచర్ని తీసుకొని వస్తున్నారన్నమాట. సో ఈ 3 ఫీచర్స్ అనేటివి మనకు 4.0.5 వర్షన్లో ఎనేబుల్ కాబోతున్నాయి. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మొన్నే క్యూరేటర్ రిపోర్టర్స్ని వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ కేవైసీని కంప్లీట్ చేస్తారు. రీసెంట్గా కేవైసీ గురించి చాలామందికి డౌట్స్ రావడం జరిగింది. ఏంటి అంటే, సార్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే కేవైసీ అవుతుందంట, మరి బిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది చాలా రకాలుగా భయపడ్డారు. సో మనకు ఇప్పుడు రీనా మేడం ఉన్నారు కదా, ఆవిడ టెలిగ్రామ్లోను అలాగే మనకు ట్విట్టర్లోను అఫీషియల్గా తను ఏం చెప్పిందంటే, నో ఏజ్ లిమిట్ అండి, కేవైసీకి ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్పేసి అనౌన్స్ చేసిందండి. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు బిలో 18 ఇయర్స్ ఉన్నా పర్వాలేదు, మీకు కేవైసీ పూర్తవుతుంది. అది క్యూరేటర్ కూడా వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఎంత వెరిఫైడ్ ఐటీఎల్జీ రావాలో అంత వెరిఫైడ్ ఐటీఎల్జీని వాళ్ళు ఏం చేస్తారంటే, మీ హెచ్సిఎస్ స్కోర్ని బట్టి మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ కాలం వస్తుందని చెప్పాను కదా, 3 ఫీచర్స్ అప్డేట్ అవుతాయని చెప్పాను కదా, అందులో మీకు కనబడుతుంది. ఓకేనా. 4.0.5 వర్షన్. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత 5.0 వర్షన్ అనేది రాబోతుంది అనమాట. ఇది ఏంటి అంటే, మనకు వచ్చినటువంటి వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఈ 5.0 వర్షన్లో మైగ్రేట్ అయ్యి వాలెట్కి కనెక్ట్ కాబడి అక్కడ యూటిలిటీస్కి దారి తీస్తుందన్నమాట. అంటే వచ్చినటువంటి వెరిఫైడ్ ఐటీఎల్జీని ఏం చేయాలి అనేది క్లియర్ కట్ గైడ్ లైన్స్ మనకు ఇంటర్లింక్ వాళ్ళు ఎట్లాగో ఇస్తారండి. ఇప్పటివరకు ఎన్నో అపోహలు ఉన్నాయి. అసలు ఈ ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్ వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫరింగ్ ఉండదండి అన్నారు. ఆ తర్వాత వీటిని ఖచ్చితంగా స్టేక్ చేయాలన్నారు. ఆ తర్వాత యూజ్డ్ ఐటీఎల్జీ కాలము, అన్యూజ్డ్ ఐటీఎల్జీ కాలం వస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మైండ్ని ఖరాబ్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టాలని చెప్పి ఐటీఎల్ ఫౌండేషన్ అనేది ఒకటి ఎంట్రీ ఇచ్చింది కదండి రీసెంట్గా. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి వైట్ పేపర్ ఒక లెక్క, ఇప్పుడు ఉన్నటువంటి వైట్ పేపర్ ఇంకో లెక్క. సో 4.0.5 వర్షన్లో మనకు ఇంటర్లింక్ ఫౌండేషన్ వాళ్ళు ఒక వైట్ పేపర్ని తీసుకొస్తున్నారు. అది 5 సంవత్సరాల పాటు వ్యాలిడిటీగా ఉంటుందంట. ఓకే. ఈ 5 సంవత్సరాల పాటు మళ్ళీ మా వైట్ పేపర్ని చేంజ్ చేయమండి, అదే ఫాలో అవుతామని చెప్తున్నారు అన్నమాట. సో ఆ వైట్ పేపర్లో ఏముండబోతుంది, ఆ వైట్ పేపర్లో మీకు వచ్చినటువంటి వెరిఫైడ్ ఐటీఎల్జీని ఏం చేస్తే బెనిఫిట్స్ పొందుతారు అనే విషయాలని క్లియర్ కట్గా వాళ్ళు టాప్ టు బాటమ్ రాసి పెడతారు. ఆ వైట్ పేపర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేసి మీ ముందు ప్రజెంటేషన్ ఇస్తాను. ఓకే. ఇక ఇంకొంతమంది గురించి చెప్పాలండి. ఇక దుకాణాలు ఓపెన్ చేస్తారు, వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిందంటే చాలు ఇక రండి మేము కొంటాము మాకు అమ్మండి అని అంటారు. బట్ జాగ్రత్త, ఎందుకంటే మీకు విలువైనటువంటి సంపదని అరాకొర రూపాయలకు ఇచ్చారనుకోండి, తర్వాత మీరు బాధపడతారు. ఓకే. ఇప్పుడు ఒక బ్రోకర్ వచ్చి చేసేవాడు ఏం చేస్తాడండి, 1 రూపీ తింటే పర్వాలేదు అనుకోవచ్చు, మొత్తం అమాంతం నాకేస్తా అంటే ఒప్పుకుంటారా? సో ఈ విషయాల మీద మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీని అమ్మాలి అనుకుంటారు, ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్తారు, సార్ మా కాయిన్స్ కొనండి సార్, మాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటారు. బట్ ఏ రేటుకి అమ్ముతున్నారండి అది కూడా మీరు చూసుకోవాలి. సో విషయాలను తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు తెలియకపోతే బయ్యర్స్ ఎవరున్నారు, సెల్లర్స్ ఎవరున్నారు, ఇవన్నీ ఇప్పుడు క్రిప్టో ఎక్స్పర్ట్స్ ఎంతోమంది ఉంటారు, ఇందులో మైండ్ చేసే వాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు. ఇదిగోండి కంపెనీ ఈ రేట్ ఇస్తుంది, ఈ రేటుకి అయితే మీకు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే మీకు గైడెన్స్ ఇచ్చేసి మీ డబ్బులు మీ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక మళ్ళీ మీకు
సార్ మీరే కొనొచ్చు కానీ డౌట్ పెట్టుకోవద్దు, నేనైతే కొనను. ఎందుకంటే నా దగ్గర ఉన్న కాయిన్స్ నేను అమ్మాలని చూస్తాను. బట్ నేను ఎందుకు కొంటాను? నేనేం ఉన్న సౌకర్యాన్ని గాను. సో నాకు అడగకండి. నాకు కూడా చాలామంది అడిగారు, సార్ మీరే ఒక దుకాణం పెట్టొచ్చు కదా సార్ అన్నారు. బట్ నేను దుకాణం పెట్టానండి, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా విషయాలకు వస్తే ఇక ఇన్స్టాగ్రామ్ స్కామ్లు ఎట్లుంటాయి తెలుసా? ఇక ఎట్లుంటాయి చెప్తాయినండి. లాస్ట్ టైం పై నెట్వర్క్లో 614 కాయిన్స్ మైన్ అయినాయి, చేసుకోండి ఫ్రీగా క్లెయిమ్ అవుతాయి అని చెప్పేసి కాకలిగా లింకులు క్రియేట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో రన్ అవుతాయి, ఫేస్బుక్లో రన్ అవుతాయి, యూట్యూబ్లలో కూడా యాడ్స్ రూపంలో రావచ్చు. అట్లా కూడా చేస్తారు. మనము దయచేసి ఇలాంటి లింకులు మాత్రం నొక్కకండి, అసలు ఓపెన్ చేయకండి. లింకు నొక్కినా పర్వాలేదు, కానీ అక్కడ ఏం అడుగుతాడంటే మీరు ఐటీఎల్ఎక్స్ వాలెట్కి పాస్కోడ్ ఒకటి పెట్టుకున్నారు కదా, 12 డిజిట్స్ బ్యాకప్ పాస్ కీ ఉంటుంది కదా మీ దగ్గర. ఆ పాస్వర్డ్ని ఆ లింక్ ఓపెన్ చేసి ఎంట్రీ చేయండి, మీకు ఫ్రీగా 100 ఐటీఎల్ బహుమతిగా రాబడతాయి, లేకపోతే 500 ఐటీఎల్ బహుమతిగా రాబడతాయి అని చెప్పేసి మిమ్మల్ని చూతే వేసేస్తారన్నమాట. మీరు పాపం తెలిసి తెలియక అమ్మో ఐటీఎల్ వస్తుందంట అని చెప్పేసి ఆ ప్రాస్పేస్ ఇచ్చారే అనుకో, 12 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ వర్డ్స్ కానీ ఇచ్చారే అనుకో, మీ దగ్గర కష్టపడి సంపాదించుకున్న ఐటీఎల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాడి సొంతం అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, గుర్తుపెట్టుకోండి, ఐటీఎల్ఎక్స్ వాలెట్కి మీరు ఏదైతే బ్యాకప్కి పెట్టుకుంటున్నారో అది చాలా సేఫ్గా అని అర్థం. మీరు ఒకవేళ బ్యాకప్కి పెట్టుకోకపోతే ఇమ్మీడియట్గా పెట్టుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఫండ్స్ అందులో వేసుకున్నారండి, సపోజ్ ఫండ్స్ వదిలేయండి, డాలర్స్ లేవు, ఏం లేవు, మన దగ్గర డబ్బులు లేవు, ఓకే. ఐటీఎల్ఎక్స్ వాలెట్కి వీసా కార్డ్ అయితే మనకు వస్తుంది కదా, మరి వీసా కార్డు మొన్న 51 ఈవెంట్ అప్పుడు అన్లాక్ అయినాయి కదా, ఆ వీసా కార్డుకి ఏదో మనము ఇచ్చాం కదా వాలెట్ అడ్రస్. ఒకవేళ ఈ వీసా కార్డు ఉన్నటువంటి ఆ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అడ్రస్ ఏదైతే ఇచ్చారు చూడండి, వీసా కార్డు అందులోకి వస్తుంది. మరి ఫోన్లో మీ యాప్ డిలీట్ అయింది, డిలీట్ అయినప్పుడు ఏం చేస్తారండి, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. అలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వీసా కార్డ్ షో అప్ కావాలంటే, ఆ వాలెట్ మళ్ళీ తిరిగి రావాలంటే మీకు బ్యాకప్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ మైనింగ్ యాప్ అండి, వాలెట్ ఇచ్చారంటే ఫస్ట్ ఒక వాలెట్ క్రియేట్ చేసుకొని బ్యాకప్ పెట్టుకోవాలి. విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అడ్డమైన లింకుల మీద క్లిక్ చేయొద్దు, మీ ప్రాస్పేసు అడిగితే ఇవ్వకండి. ఇస్తే మాత్రం ఇన్ని రోజులు కష్టపడ్డ సొమ్ము అప్పనంగా వేరోడు నాకినట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? సో విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఆ వైట్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ ముందు పెడతాను. ఐటీఎల్ ఫౌండేషన్ ఏదైతే అనౌన్స్ చేస్తున్నా అని అంటున్నారు కదా, 4.0.5లో అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి ఆ వైట్ పేపర్లో ఏమేమి ఉన్నాయి, స్టేకింగ్ చేస్తే యూజ్ ఏంటి, హోల్డ్ చేస్తే యూజ్ ఏంటి, ఐటీఎల్ యూజర్స్ ఏంటి, ఆ కన్వర్సేషన్ రేషియో ఏంటి, అన్నీ అందులో వెలువడే ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడు నేను ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అంతవరకు మీ ప్రకాష్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, గంట సింబల్ నొక్కి పెట్టుకోండి, మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది. అంతవరకు మీ ప్రకాష్ అండి. గుడ్ నైట్ అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, బాయ్ బాయ్ అండి, టాటా అండి.